మన దేశంలో ఊబకాయం సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. హై క్యాలరీ ఫుడ్స్ తినడం, బ్యాడ్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ పెరగడం, బాడీకి తగిన వ్యాయామం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. దీంతో చాలా మంది పరిస్థితి బాగా కొవ్వొచ్చేసిందిరా. ఇదిగో ఇలానే ఉంది. ఇందుకు సొల్యూషన్ గా వెయిట్ లాస్ డ్రగ్స్ కూడా మన మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి వాటిని ఎవరైనా వాడచ్చా? వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి? ఎక్సర్సైజ్ తో వెయిట్ లాస్ కు ఆల్టర్నేటివ్ గా ఒకప్పుడు బేరియాట్రిక్ సర్జరీ, లైపోసెక్షన్ వంటి సర్జికల్ మెథడ్స్ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకా సులువుగా ఉండే వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చేసాయి. అందులోనూ GLP-1 డ్రగ్ ఇంకా పాపులర్ అయ్యాయి. గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే హార్మోన్ పేరునే ఇది లాంచ్ అయింది. సాధారణంగా మనం ఏదైనా ఆహారం తింటే కడుపులో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడమే కాక కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. సరిగ్గా ఇదే పనితీరును GLP-1 డ్రగ్ రిపీట్ చేస్తాయి. కాకపోతే ఆ మోతాదు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ని ఎవరు తీసుకోవచ్చు? బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నా లేదా BMI 27 కంటే ఎక్కువ ఉండి డయాబెటీస్, హై BP వంటి సమస్యలు ఉంటే ఈ మెథడ్ కు అప్రోచ్ అవ్వచ్చు. కానీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ఎంతకీ తగ్గకపోతేనే ఈ ప్రాసెస్ ట్రై చేయాలి. ఇండియాలో GLP-1 మార్కెట్ 2023లో $1.5 బిలియన్ ఉంటే 2024 నాటికి అది 3.6 బిలియన్లకు చేరింది. సంపన్నులు సహా ఒబేసిటీతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఈ వెయిట్ లాస్ డ్రగ్ కు ప్రాధాన్యత పెరుగుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి 100% సేఫ్ కాదు. US కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విగావే ముంజారు వంటి GLP-1 డ్రగ్స్ తో థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ఎంత ఎక్కువ కాలం వాడితే అంత రిస్క్ పెరగొచ్చని హెచ్చరించింది. అంతేకాదు ఈ GLP-1 డ్రగ్స్ డిస్కంటిన్యూ చేసిన వారిలో ఏడాదికి మళ్ళీ 70% వెయిట్ రీగైన్ అయినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇక మరిన్ని పరిశోధనలు GLP-1 డ్రగ్స్ వాడకం వల్ల డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు రీసెర్చ్ డేటా చెబుతోంది. ఇక వీటిని వాడటంతో వికారం, వాంతులు, డయేరియా వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరంభంలో కనిపిస్తాయి. అయితే లాంగ్ రన్ లో డైజెషన్ ప్రాసెస్ మరీ స్లో అవడం, మజిల్ లాస్ అవ్వడం వంటి సవాళ్లు కూడా ఉంటాయని రీసెర్చ్ డేటా చెబుతోంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న వారు లేక ఇతర ఒబేసిటీ సమస్యతో పరిస్థితి సివియర్ ఉన్నవారు మాత్రమే దీనికి అప్రోచ్ అవ్వాలని, దీని వాడకం అనేది ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి వాళ్ళు పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ప్రమోషన్స్ ట్రాప్ లో పడకుండా వైద్యుల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.